ఇలా అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఏమైందిరా? నేను చాలా ఎఫర్ట్ పెట్టి, అబ్బా నేను కాదు, మా అన్నయ్య ఎఫర్ట్ పెట్టి చేశాక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనగా లోపలైతే ఏ డెకరేషన్ వద్దు అని చెప్పారు. ఇక మొదలెట్టండి సార్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏజెటైన్మెంట్స్. నేను విజయవాడ వచ్చాక మా అన్నయ్య సడన్గా మా హోమ్కి వచ్చారు. ఏంటన్నా అంటే సెమీ క్రిస్మస్ డెకరేషన్ చేయాలరా అన్నారు. అబ్బా, డెకరేషన్ అంటే నాకు ఇంట్రెస్టే. ఇది వరకు ఫ్రీ టైం వచ్చినప్పుడు అన్నయ్యతో పాటు వెళ్ళేవాడిని. హైదరాబాద్కి వెళ్ళాక నాకు ఇలాంటి వర్క్స్కి వెళ్ళడం కుదరడం లేదు. అన్నయ్యని అడిగాను, అన్నయ్య నేను కూడా నీతో పాటు వస్తాను అన్నయ్య అని. అన్నయ్య కూడా సరే రారా అన్నారు. ఇంకా ఆ మాట వినగానే నేను ఏమాత్రం లేట్ చేయకుండా నేను మా అన్నయ్య కలిసి వంటకి అయితే వెళ్ళిపోయాం. డెకరేషన్ కావాల్సిన అన్ని మెటీరియల్ కూడా అక్కడ తీసేసుకున్నాం. అక్కడ నుంచి డైరెక్ట్గా చర్చ్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక నేను చర్చ్ని వీడియో తీసుకుంటూ ఉండగా అన్నయ్య స్టేజ్ని కొలుచుకుని దానికి ఎన్ని బెలూన్స్ సరిపోతాయి అన్నీ ఒకసారి అయితే క్యాల్కులేట్ చేసుకున్నారు. ఈ చర్చిలో చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది, నాకంటే చాలా పెద్దగా ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేసాం. అన్నయ్య ఒక మిషన్ అండ్ బెలూన్స్ అయితే బయటికి తీశారు. ఆ మిషన్ చూసారా ఎలా ఉందో? చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఆ మిషన్ని యూజ్ చేసే బెలూన్స్లో ఎయిర్ ఫిల్ చేస్తాం. బెలూన్ మెషిన్ అంటే ఒక ఎలక్ట్రిక్ ఎయిర్ పంప్. ఇందులో గ్యాస్ కాదు, హీలియం కాదు, నార్మల్ ఎయిర్ మాత్రమే ఉంటుంది. సో సేఫ్గా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మెషిన్ని కరెంట్ ప్లగ్లో కనెక్ట్ చేస్తాం. మెషిన్ మీద స్మాల్ నాజిల్ ఉంటుంది, 2 ఉంటాయి అన్నమాట. బెలూన్స్ మౌత్ని నాజిల్ మీద పెట్టగానే ఆటోమేటిక్గా ఎయిర్ పంప్ అవుతుంది. అందుకే అన్నయ్య ఒక్కసారిగా 2 బెలూన్స్ పెట్టారు. 2 ఒకేసారి ఈక్వల్ సైజులో ఫిల్ అవుతాయి. ఇప్పటి వరకు మా అన్నయ్య ఎవరో మీకు క్లియర్గా చెప్పలేదు కదా. ఈయనే మా అన్నయ్య నాగబాబు. మా అన్నయ్య అని నేను గొప్పలు చెప్పట్లేదు, కానీ డెకరేషన్లో మాత్రం చాలా ఎక్స్పర్ట్. ఈయనకి చాలా టాలెంట్ ఉందండి. నేను ఎందుకంటే అన్నయ్యతో వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఎంత కేర్తో, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత రెస్పాన్సిబిలిటీగా చేస్తారో రిజల్ట్ చూశాక మీరే చెప్పాలి సూపర్ అన్నా అని. అన్నయ్యకి ఆల్మోస్ట్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బర్త్డే ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్, ఇలాంటి ఒకేషన్స్ ఏవైనా సరే డెకరేషన్ రెస్పాన్సిబిలిటీని కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేస్తారు. మా అన్నయ్య చేసిన డెకరేషన్లో కొన్ని డెకరేషన్ పిక్స్ అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేయడం అయితే జరిగింది. అన్ని రకాల డెకరేషన్స్ అయితే మా అన్నయ్య అయితే చేశారు. మీరైతే ఈ పిక్స్లో చూడవచ్చు ఎంత బాగా మా అన్నయ్య డెకరేషన్ చేశారు. అన్నయ్య ఉండేది గుడివాడ దగ్గర నూజాలలో, కానీ వర్క్ కోసం విజయవాడ, గుంటూరు, గుడివాడ, భీమవరం ఇలా చుట్టుపక్కల ఏరియాస్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటారు. సో ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? మీ ఫంక్షన్కి స్టేజ్ డెకరేషన్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనిపించే మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్గా నాగబాబుని కాంటాక్ట్ అవ్వండి. క్వాలిటీ, కమిట్మెంట్, ఫినిషింగ్ అన్నిట్లో బెస్ట్ గ్యారంటీ. మీ ఫంక్షన్ని మెమరబుల్గా మారుస్తారు మా అన్నయ్య. ఇప్పుడైతే మనం చేసే డెకరేషన్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. మెషిన్ యూస్ చేసే బెలూన్స్లో ఎయిర్ అయితే నింపుతామని మాట్లాడుకున్నాం కదా. ఆ బెలూన్స్ సైజ్ మాత్రం హ్యాండ్ ప్రెజర్తో కంట్రోల్ చేయొచ్చు. బాగా పెద్దవి కావాలి అంటే కొంచెం లేట్గా తీసేయాలి, మీడియం సైజ్ కావాలంటే ఎర్లీగా తీసేస్తే చాలు. ఇందుకే స్టేజ్ డెకరేషన్లో ఈక్వల్ లుక్ వస్తుంది బెలూన్స్కి. ఇక్కడ నా వర్క్ ఏంటంటే అన్నీ 2 బెలూన్స్ని ఒకేసారి ఎయిర్ నింపి ముడి వేస్తారు. నేను ఆ 2 పేస్ట్ని కలిపి ఒకటిగా ముడివేయాలి. ఇలా ఆల్ బెలూన్స్ రెడీ చేయాలన్నమాట. అప్పుడే డెకరేషన్కి సరిపడా క్వాంటిటీ వస్తుంది. స్టేజ్ దగ్గర వైట్ అండ్ పింక్ కలర్ బెలూన్స్తో, గుమ్మాల దగ్గర వైట్ అండ్ గ్రీన్ కలర్ బెలూన్స్తో డెకరేట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అనుకున్నట్టుగానే ముందుగా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బెలూన్స్ని అయితే రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకున్న బెలూన్స్ని ఒక తాడు కట్టి ఆ తాడుకి మొత్తం బెలూన్స్ని అల్లాడు మా అన్నయ్య. అల్లిన తర్వాత అయితే ఇలా అయితే బారుగా వచ్చింది, ఇలా చాలా పెద్దగా వచ్చింది. దీన్ని అయితే స్టేజ్ పైకి ఎక్కించాం సగం. అలా సగం ఎక్కించాక సడన్గా చర్చ్ నుంచి ఒక కాల్ వచ్చింది. చర్చ్ లోపల ఎటువంటి డెకరేషన్ చేయొద్దు అని. అందుకని మేము ఎక్కించిన సగాన్ని కూడా కిందకి దింపేసి బయటకైతే తీసుకెళ్ళాం. బయట ఎంట్రన్స్ గుమ్మానికి దీన్ని పెడదామని ప్లాన్ చేసుకున్నట్టుగా బయట ఎంట్రన్స్ గేట్కి అయితే దీన్ని సెట్ చేసేసాం. ఇంకా 2 గుమ్మాలు అయితే మిగిలాయి. ఆ 2 గుమ్మాలకి వైట్ అండ్ గ్రీన్ బెలూన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాం. ఇంతలో చర్చికి పిల్లలు అయితే వచ్చారు. ఈ పిల్లలు మాకు అయితే చాలా హెల్ప్ చేశారు. ఇలా బెలూన్స్ రెడీ చేసుకున్నాక ముందుగా తెచ్చిపెట్టుకున్న ఎలక్ట్రికల్ పైప్స్, ఈ పైప్స్ అండి 1/2 ఇంచ్ ఎలక్ట్రికల్ పైప్స్ అండి. ఇవి ఎలక్ట్రికల్ షాప్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకి 2 గుమ్మాలు ఉన్నాయి కాబట్టి 4 ఎలక్ట్రికల్ పైప్స్ అయితే తెచ్చుకున్నాం. ఒక గుమ్మానికి 2 పైప్స్ అయితే కావాలండి. 2 ఎలక్ట్రికల్ పైప్స్ని ఒకటిగా జాయింట్ చేసి దానికి టేప్ అయితే వేసాం. తర్వాత నేను బెలూన్స్ ఇస్తూ ఉంటే అన్నయ్య జాగ్రత్తగా వాటిని అల్లుకుంటూ వచ్చారు ఆ పైప్కి. ఇదే చాలా కష్టమైన జాబ్. సరిగా అల్లకపోతే బెలూన్స్ అనేవి ఈవెన్గా రావు.
కానీ మా అన్నయ్య అయితే చాలా చాలా ఈజీగా చేసేసారు. నాకైతే అర్థం కాలేదు అన్నయ్య ఎలా చేశారా అనేది. బెలూన్స్ని పైప్స్కి జాగ్రత్తగా అల్లేసిన తర్వాత అన్నయ్య అయితే డోర్స్కి థ్రెడ్స్ అయితే కట్టుకున్నారు. గుమ్మానికి ఇరువైపులా కింద పైన థ్రెడ్స్ అయితే కట్టుకుని రెడీగా ఉంచుకున్నారు. తర్వాత ఇద్దరం కలిసి బెలూన్స్ని అయితే గుమ్మానికి అయితే సెట్ చేసేసాం. పైన ఆర్క్ చూసారా, మీరు పైప్స్ కనుక యూజ్ చేయకపోతే అలా ఆర్క్ షేప్ అయితే రాదు. ఈ విధంగా ఫస్ట్ గుమ్మం అయితే అయిపోయింది. ఇంకా ఒకే ఒక గుమ్మం అయితే మిగిలింది. దానికి కూడా సేమ్ అలాగే వైట్ అండ్ గ్రీన్ బెలూన్స్ని ఎయిర్ నింపుకొని పైప్స్ని, 2 పైప్స్ని ఒక పైప్గా అటాచ్ చేసి బెలూన్స్ అన్నిటినీ పైప్కి చివరి వరకు జాగ్రత్తగా సెట్ చేసుకున్నామండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ముందుగానే ఆ గుమ్మానికి తాడుగైతే కట్టేసుకున్నాం, పైన కింద 2 వైపులా. కట్టుకున్న తర్వాత ఈ బెలూన్స్ని బయటకైతే తీసుకెళ్ళిపోయాం. బెలూన్స్ ఎక్కడ పగలకుండా జాగ్రత్తగా కింద రుద్దకుండా తీసుకెళ్ళి గుమ్మానికైతే సెట్ చేసేసాం. ముందుగా కట్టుకున్న తాడుని ఆ బెలూన్స్కి ఆ విధంగా చుట్టుకొని ముందుకి వరగకుండా జాగ్రత్త కట్టుకోవాలి, లేదంటే ఎదరకు పడిపోతుందండి. ఈ విధంగా సక్సెస్ఫుల్గా 2 గుమ్మానికి కూడా సెట్ చేసామండి. సో ఫైనలీ మొత్తం అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు, ఇది మెయిన్ ఎంట్రన్స్లో పింక్ అండ్ వైట్తో డెకరేట్ చేసాం. మిగిలిన 2 గుమ్మాలకి అయితే గ్రీన్ అండ్ వైట్తో గుమ్మాలని అయితే సెట్ చేసేసాం. అంతేకాకుండా మిగిలిపోయిన బెలూన్స్ని డబల్ టేప్ యూస్ చేసి గోడలకైతే అలా అతికించామండి. ఇలా గోడలకి అతికించడం వల్ల గోడకైతే చాలా లుక్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది అలా అతికించడం. ఫైనలీ మేము వచ్చిన పని అయితే అయిపోయింది. మొత్తం డెకరేషన్ అయితే చేసేసాం. బెలూన్ డెకరేషన్ చర్చికి చాలా లుక్ వచ్చిందండి, చాలా మెచ్చుకున్నారు కూడా. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.